రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు, పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగవాడు. వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకుంటున్నారు. మన రాష్ట్రానికి ఒక పారిశ్రామికవేత్త వస్తే, మన రాష్ట్రం బాగుపడుతుంటే, మన రాష్ట్రానికి ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తుంటే, ఇలాంటి వాళ్ళందరూ మీకు దొంగలు, ఇలాంటి వాళ్ళందరూ దేశ ద్రోహులు. మీకు ఇలా పోకర్ నా కొడక. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దేవుడా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా దొంగే కదా, ద్రోహే కదా. జగన్మోహన్ రెడ్డి శుద్ధ పోసైనట్టు పెద్ద ప్రతివర్త కబులు మాట్లాడుతున్నావు. పోకర్ నా కొడక. నువ్వు జర్నలిస్ట్ లేకుంటే పోకర్ నా కొడకరా. వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. వాళ్ళంటే మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది. సరే పోనీలే, వాళ్ళకు ఒక రకమైన ఏడుపు ఏడుస్తుంటారు. వాళ్ళకంటే సిగ్గు శరం లేదు అనుకోవచ్చు. నువ్వు నోట్లో జర్నలిస్ట్ అని చెప్పుకుని తిరుగుతున్నావు కదా. మరి నీకేం పోయే కలరా? నీకేం మాయరో కదా. పోరం పోకన కొడక. సిగ్గు లేదని ఇలాంటి మాట్లాడటానికి పోరం పోకన కొడకలరా. మన రాష్ట్రానికి బాగుపడలేరు ఎవరు మీరు?